అమరావతికి సంబంధించి వైసీపీకి సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా రైట్ చేసిన పాయింట్ అత్యంత కీలకమైనటువంటిది. ఏంటయ్యా అంటే, శాసనసభలో చర్చించడానికి సమయం కేటాయించారు, జరగబోతుంది. అది స్పీకరు ప్రకటించారు, ప్రభుత్వం ప్రకటించింది అంతా. ఆహ్, బా ఆంధ్రప్రదేశ్ అభిప్రాయం ఇది అంటే చట్టంగా చెయ్యాలి అంటే అసెంబ్లీ ఒక్కటి సరిపోదు. మండలి గూడా చెయ్యాలి. మండలిలో గూడా తీర్మానించాలి. మండలి సమావేశం జరగకుండా ఇది చట్టం ఎట్లవుతది అన్నటువంటి పాయింట్. చాలా కీ పాయింట్. ఇదివరకు 3 రాజధానుల బిల్లు గూడా అదే జరిగింది. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఆ బిల్లు తీసుకొచ్చినప్పుడు అసెంబ్లీలో ఈజీగా ఆమోదం పొందింది. ఎందుకంటే 151 మంది ఎమ్మెల్యేలు వైసీపీ వాళ్ళు ఉండటం వల్ల అప్పుడు చంద్రబాబు వీళ్ళందరూ కూడా మాట్లాడారు దాని మీదన. 3 రాజధానులు వద్దని. ఆ తర్వాతన మండలికి వెళ్ళేటప్పుడు తెలుగుదేశం డామినేషన్ అప్పుడు. కాబట్టి తెలుగుదేశం దాన్ని అక్కడ తిరస్కరించింది. మళ్ళీ రెండోసారి తీసుకొచ్చారు. అప్పుడు తిరస్కరించినప్పుడు ఆటోమేటిక్‌గా ఆమోదం పొందింది. అయితే తిరస్కరించకుండా తెలుగుదేశం అక్కడ జిమ్మిక్ చేసింది. ఫస్ట్ సారి పంపించినప్పుడే. దాన్ని సెలెక్ట్ కమిటీకి పంపించమంది. సెలెక్ట్ కమిటీ అంటే ఎమ్మెల్సీలతో ఒక కమిటీ వేసి అన్ని పార్టీల తరపు నుంచి వాళ్ళు అందులో ఎక్కువ మంది ఎవరుంటారో మండలిలో వాళ్ళే. అంటే తెలుగుదేశం వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఆ సెలెక్ట్ కమిటీ దాన్ని డిసైడ్ చేయాలని పెట్టింది. దాన్ని ఆపడం కోసం అని చెప్పేసేసి వీళ్ళు ఆమోదం పొందేసినట్టుగా రాయించేసి పంపించేశారు సెక్రటరీతో. దాన్ని హైకోర్టులో ఛాలెంజ్ చేయడంతో ఆగిపోయింది. వీళ్ళు వెనక్కి తీసేసుకున్నారు అసలు టోటల్‌గా. హైకోర్టులో ఆ ఇష్యూ చర్చకొచ్చి శాంతం ప్రభుత్వము, మండలి ఇరకాటంలో పడే పరిస్థితుల్లో ఆ విధమైన కన్‌ఫ్యూజన్ సృష్టించడంలో సక్సెస్ అయింది నాడు తెలుగుదేశం. దాంతో ఫెయిల్ అయింది. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విత్‌డ్రా చేసుకుంది హైకోర్టులో ఆ చట్టాన్ని. ఇప్పుడు అట్లాంటి గేమ్ రివర్స్‌లో నడపడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. మండలికి గూడా ఆ బిల్ ఎళ్ళకుండా అది చట్టం అవ్వదు అన్నటువంటి పాయింట్ సజ్జల రామకృష్ణారెడ్డి తెర మీదకి తీసుకొచ్చారు. మండలిలో ఒకసారి తిరస్కరించాక రెండోసారి మళ్ళీ పెడితే గనక ఆటోమేటిక్‌గా చేయాలి. క్రిందటిసారి ఎట్లయితే వాళ్ళు సెలెక్ట్ కమిటీకి పెట్టారు, వీళ్ళు సెలెక్ట్ కమిటీకి పెడతారు. అప్పుడు ఆ సెలెక్ట్ కమిటీ తేల్చేటప్పటికి తీర్మానం అప్పటిదాకా అవ్వదు. అది వీళ్ళ చేతుల్లోనే ఉంటుంది. అంటే వీళ్ళు మెజారిటీ ఉన్నంత వరకు అది కాదు. ఇది వీళ్ళు పెడుతున్నటువంటి ఫిట్టింగ్ ఇప్పుడు.